ఉంటాయి. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి విపరీతమైన చల్లగాలులు. అంతా ఇంత చల్లగాలులు కాదు, బయటికి రావాలంటే పరిస్థితి ఎప్పుడైనా ఒక రకంగా మనం ఆసక్తిగా చెప్పాలంటే బైక్ రైడర్స్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫోటోలు కొడతా ఉంటారు. మరి పోలీసులు వాళ్ళకి ఫైన్లు అనేవి పడతా ఉంటాయి. పాపం పోలీసులకి ఖాళీగా ఇప్పుడు ఫోటోలు కొడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ బైక్ రైడర్ చూసినా హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. మరి దీన్ని ఒక రకంగా గుడ్ అనుకోవాలా, మరి వాతావరణం ఇంత చల్లగా ఉందనుకో బ్యాడ్ అనుకోవాలా తెలియదు. మనం చూడొచ్చు గతంలో బాబు మీరు హెల్మెట్లు పెట్టుకోండి, అయ్యా మీరు హెల్మెట్లు పెట్టుకోండి అని పోలీసులు ఎంత చెప్పినా ఎవరు సరిగ్గా పెట్టుకున్న పాపాను పోలేదు. అలా పెట్టుకోకుండా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పోలీసులు అయితే ఫోటో కొడటం జరుగుతుంది, ఇంటికి చలానా రావడం జరుగుతుంది. ఇదంతా మనకు తెలుసు. కానీ పాపం ఇప్పుడు పోలీసులకి మరి అవకాశం లేదు. ఎందుకంటే ఆ చల్లగాలి వలన దేవుడో అంట ఇంటి దగ్గర దిగిన తర్వాతే ఎమ్మటనే హెల్మెట్ పెట్టుకోవటం, గమ్యస్థానం చేరే వరకు ఆ హెల్మెట్ తీయకుండా ఉండి మధ్యలో ఆ భానుదేవుడికి సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుని ఇంట్లో వెళ్ళే పరిస్థితి, అంతటి చల్లగాలులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకు పాపం వాళ్ళకి రావాల్సిన డబ్బులను మాత్రం మరి చల్లగాలి ద్వారా వాతావరణం అయితే అడ్డుపడుతుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. దీనిలో అయితే అతిశయక్తి లేదు. మీరేమంటారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఈటెల అభ్యర్థిపై బండి సంజయ్ అభ్యర్థి గెలుపని రాశారు. బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోని కొట్టింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ విజయం సాధించింది. బండి సంజయ్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం రేకం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్తో మరో అభ్యర్థి రేకం సంపత్ను పోటీగా పెట్టగా ఓటమి పాలయ్యారు. కాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అభ్యర్థిపై బండి అభ్యర్థి గెలవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉంటున్నారన్న ప్రచారం ఉండగా ఇప్పుడు ఫలితాల్లో బండి పైచేయి సాధించారు. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, బీజేపీలో మరి ఎప్పుడూ లేని విధంగా ఈ రకంగా స్టార్ట్ అయినాయి. మరి మనకు కూడా తెలుసు. దానిలో మరి బండి సంజయ్ ఈటెల రాజేందర్ పరిస్థితి డైరెక్ట్గా రీసెంట్గా ఒక 5 నెలల క్రితం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు డైరెక్ట్గా తిట్టుకున్న పరిస్థితులను కూడా మనం చూసాం. దీన్ని మరి రానున్న రోజుల్లో మరి చూసుకోకపోతే మాత్రం చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీకి తెలంగాణలో. తెలంగాణలో విద్యుత్ వాహన విప్లవం గ్రావిటన్ సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తు రవాణా రంగంలో భారీగా ముందడుగు వేయనుంది. మరి ఈ పెట్రోల్ డీజిల్ వంటి వాహనాలతో వాతావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో మరి విద్యుత్ వాహనాలకు సంబంధించి ఏదైనా కూడా మరి రానున్న రోజుల్లో మంచి గిరాకీ ఏర్పడి ప్రజల్లో కూడా ఆదరణ పొందే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహిత రవాణా వ్యవస్థగా కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. భారత ఫ్యూచర్ సిటీ వేదిక జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ప్రముఖ వాహన తయారీ సంస్థ గ్రావిటన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం గ్రావిటన్ మోటార్స్ సంస్థ రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రధానంగా విద్యుత్ వాహనాలకు సంబంధించిన చోదక వ్యవస్థలు, ఉత్పత్తి, విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ, మనిషి ప్రేమ లేకుండా నడిచే స్వయంచలాక వాహనాలు, నమస్ గ్రౌండ్ వెహికల్స్ అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. ఈ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విభాగాల నుండి త్వరితగతిన సహాయ సహకారాలు అందించేందుకు టీజీ ఐపాస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును కూడా ప్రకటించింది. ఒక రకంగా చూడాలంటే ఇది మరి రానున్న రోజుల్లో ఒక విప్లవాత్మకమైన నిర్ణయానికి విప్లవాత్మకకు నాంది పలకబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి రోజు రోజుకి కాలుష్య కోరలు చాచి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి మన దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, శీతాకాలం వచ్చిందంటే చాలు ఇంకా దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొంటాయి. మరి డేంజర్ జోన్లో ఉంది ఢిల్లీ. హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాలు కొన్ని చోట్ల ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు, హరిత విప్లవం ద్వారా మరి అనేక మొక్కల్ని పెంచడం, తద్వారా కాలుష్యాన్ని తగ్గించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న వేళ మరి హైదరాబాద్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ వెహికల్స్ ఏవైతే విద్యుత్ వెహికల్స్ పెరిగే కొద్దీ కూడా మనకి డీజిల్, పెట్రోలు ఎప్పుడైతే తగ్గుతూ వస్తాయో తద్వారా వాతావరణ కాలుష్యాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక విప్లవాత్మకమైన మార్పుగా మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మరి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి విపరీతమైన